షై సర్కారు 10 జిల్లాలను రద్దు చేస్తున్నదట. మళ్ళా జిల్లాలను తక్కువ చేసి మళ్ళా ఉమ్మడి జిల్లాలా కలపబోతున్నదని వారం 10 దినాల సంధి ఒకటే ముచ్చట వినబడుతున్నది కదా. అయితే ఇదే ముచ్చట మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్నే పత్రికా విలేకరులు అడిగితే ఏమన్నాడు ఏం కథ అంటే సీఎం సార్ మాటలనే ఈయన చెప్తున్నాడు ఇట్లా. అయ్యా సీఎం రేవంతాల సార్ ఇక సురువు చెయ్యండి. జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. రేషనలైజ్ చేయడం అంటే ఏంటిది సారు? అది ఎట్లా చేయబోతున్నారో చెప్పుండ్రి. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. మరి గ్రామాల జనాభాను, మండలాల జనాభాను, జిల్లాల జనాభాను బట్టే కదా సారు కొత్త జిల్లాలను అప్పట్లో సర్కారు చేసింది. ఇప్పుడు మళ్ళా జనాభాకి ఏమైంది? ఇప్పుడు ఎట్లా చేస్తే మంచుకుంటుంది అంటారు? ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ పెడితే పెట్టుండ్రు. కానీ మళ్ళా జిల్లాలను రద్దు చేస్తే అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలా కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కలెక్టరేట్లను ఏం చేస్తారు? బందెల దొడ్ల లెక్క తయారు చేస్తారా? ఎట్లా చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. అయ్యా సీఎం రేవంతాల సారు మీ ముచ్చట ఎట్లున్నదంటే ఉదికు రాష్ట్రంలో సావన్ని సమస్యలుంటే ఊరికి పోయేటోని ఇడిచిపెట్టి లోట పట్టుకొని లొటపీస్ చెట్ల సాటుకు పోయేటోనికి సర్ది కట్టినట్టే ఉన్నదట. అన్నదాతలకు ఊరియా దొరుకుతలేదు, పెట్టుబడి సాయం కింద మీ సర్కారేసే రైతు భరోసా పైకం పడతలేదని ఆగమాగం అవుతుర్రు. అటు కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైకం వేస్తారని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టే ఎదురు చూస్తుర్రు. ఇంకో దిక్కు అమ్మలక్కలకు నెలకు 2500 పైకం వేస్తారని అంటిరి. దాని ముచ్చట్నే లేదా? ఇట్లా పబ్లిక్కు పనికొచ్చే పనులు చేసుడు పక్కకు పెట్టి ఇప్పుడు జిల్లాలను, మండలాలను, ఊర్లను ఇచ్చగొడతామని అనబడితిరి. మీకు నచ్చిన కొందరు లీడర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించేదందుకే ఇప్పుడు జిల్లాల రేషనలైజేషన్ ముచ్చట ముంగటేసుకున్నారట. ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.